హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్. ఫ్రెండ్స్, మనము పెద్దల కాలం నాటి ఎన్నో రకాల ట్రెడిషనల్ వంటలన్నీ కూడా మిస్ అయిపోతుంటాము. ఇప్పుడు వాళ్ళకి అసలు తెలీదు. నేను మా నాయనమ్మ వాళ్ళ ఊరి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ చేస్తుంటే చూసేదాన్ని. చిన్నప్పుడు ఎప్పుడన్నా మా అమ్మ కూడా ఒక్కొక్కసారి చేసేది. పిల్లలు రజస్వలు అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు పప్పన్నం తినరు కాబట్టి ఇలాంటివి చేసి పెట్టేవాళ్ళండి, రోట్లో వేసి దంచకూడదని. నేను ఆ ట్రెడిషనల్ పచ్చడిని ఇవాళ చేయాలనుకుంటున్నాను. నేను 8 ఎండుమిర్చీలు తీసుకొని స్ట్రైనర్లో వేసి ఈ విధంగా నేను సెగ మీద ఎండుమిర్చీలు అయితే కాలుస్తూ ఉన్నానండి. డైరెక్ట్గా పొయ్యిలో వేస్తే అవి ఎక్కువగా మాడిపోతాయి. అందుకని స్ట్రైనర్లో వేసి మనం సమంగా ఉండే విధంగా కాల్చుకోవాలి. చూడండి ఆ ఎండుమిర్చీలు పొగ ఎలా వస్తుందో. మనం గ్యాస్ మీద అయినా వెలిగించుకోవచ్చు. గ్యాస్ మీద ఆ సెగకి మనం స్ట్రైనర్లో వేసి కాల్చినా కానీ ట్రెడిషనల్ వంటలంటే మనం ట్రెడిషనల్గానే ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇలాగే చేసుకోవాలి. ఎవరైనా కానీ కట్టెల పొయ్యి మీద కాల్చి ఈ ఈ పచ్చడి రుద్రు కారం అంటారు. మా సైడ్ అయితే ప్రకాశం డిస్టిక్ సైడ్ అయితే రుద్రు కారం అని రుద్రు పచ్చడి అని అంటారు. మళ్ళీ పచ్చి పులుసు అది వేరండి. ఆ పచ్చి పులుసు అనేది కొంచెం వాటర్ వేస్తారు. ఇది మాత్రం రుద్రు కారం అనేది పచ్చడిలాగే ఉంటుంది. ఇలా కాల్చుకున్న ఎండుమిర్చీలన్నీ తొడాలు తీసి ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. నేను స్టీల్ గిన్నెలో వేసుకుంటున్నానండి. మీరు అల్యూమినియం, సిల్వర్ వాటిల్లో ఏటలైనా కానీ వేసుకోవచ్చు. కొంచెం రుబ్బడానికి మనం చేతితోటి నలచలేం కదా, మంట ఎక్కువగా ఉంటుంది చేతితో నలిసినప్పుడు. అందుకని నేను స్టీల్ గిన్నెలో వేసాను. మీరు కావాలనుకుంటే వేరే గిన్నెలైనా వేసుకోవచ్చు. నేను చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసానండి. 8 ఎండుమిర్చీలకి వేసి టీ గ్లాసు అర గ్లాసు వాటర్ వేసి ఎండుమిర్చి బాగా నానే విధంగా నానబెట్టి ఉంచాలి. చింతపండు, ఎండుమిర్చి ఆ వాటర్లో నానినప్పుడు మనకి త్వరగా రుబ్బుకోవడానికి వీలవుతుందండి. నేను కల్లుప్పు వేసాను. నార్మల్గా సాల్ట్ ఉప్పు వేయకుండా, మెత్తటి సాల్ట్ వేయకుండా కల్లుప్పు వేసుకున్నానండి. కల్లుప్పు వేసుకున్నప్పుడు ఇలా రుబ్బుకోవడానికి మనకి వీలుగా ఉంటుంది. కొంచెం వాటర్ వంచేసి మీరు ప్రిపేర్ చేసేటప్పుడు రుబ్బుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ రుద్ర పచ్చడిని మనం ఈ విధంగా పప్పు గుత్తితోటి రుబ్బిన తర్వాత నేను తీసుకున్న క్వాంటిటీ కొంచెమే కదా, 2 మాత్రమే వెల్లుల్లి వేసి ఆ వెల్లుల్లి వేసినప్పుడు ఆ ఫ్లేవర్ వస్తుందండి. అసలు ట్రెడిషనల్ ఫ్లేవర్ అంటే ఇలాగే ఉంటుందా అనిపించేంత విధంగా ఉంటుంది. వెల్లుల్లి వేసి అవి కూడా కొంచెం చితక దంచే విధంగా అంటే పప్పు గుత్తితోటి మెనపాలి. బెల్లం మాత్రం నేను చిన్న ఆనియన్ సైజ్ అంత బెల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఈ విధంగా వేసానండి. ఆ బెల్లం నేను తీసుకున్న ఎండుమిర్చీల క్వాంటిటీకి నేను వేసిన బెల్లానికి పర్ఫెక్ట్గా సరిపోయిందండి. కారంగా చింతపండు వేసాం కదా, పుల్లంగా తింటుంటే ఆనియన్స్ కూడా వేసుకొని ప్రిపేర్ చేస్తున్నాం కదా, ఆనియన్స్ కూడా పంటి కింద తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాంటి ట్రెడిషనల్ వంటలు ఖచ్చితంగా మనం టేస్ట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు రోజుల్లో అసలు పిల్లలకి ఇలాంటివి ఏవి తెలియదు. మా పాపకు కూడా తెలీదు. నేను మా నాయనమ్మ వాళ్ళు చేస్తుంటే చూశాను. మా అమ్మ మేము చిన్నప్పుడు ఎప్పుడైనా పిల్లలు మా చెల్లెళ్ళు వాళ్ళు ఎవరైనా మెచ్యూర్ అయినప్పుడు అలాంటప్పుడు వాళ్ళు ఏమి తినరని ఇలాంటివన్నీ చేసి పెట్టేవాళ్ళు. అంటే రోట్లో వేసి దంచకూడదు అంటారు కదా, ఇలా రుబ్బి చట్నీ చేసి పెట్టేవాళ్ళండి. ఈ ఈ రుద్రు పచ్చడి ఇంకా ప్రిపేర్ అయిపోయిందండి. ఆనియన్స్ కూడా వేసుకున్నాం కదా. చూడండి, మనం కాల్చాం కాబట్టి అంత ఎర్రగా లేకుండా కొంచెం కొంచెం కలర్ మారిందండి. ఆ కలరు మనం తింటుంటే మాత్రం అసలు అద్భుతంగా ఉందండి. వేడి వేడి అన్నం వండానండి. ఆ వేడి వేడి అన్నంలో ఈ రుద్ర పచ్చడి వేసుకొని తింటుంటే అసలు ఎంత బాగుందో. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ పచ్చడి అయితే మిస్ అవుతారు. నేను ఈ మధ్య కాలంలో ఈ పచ్చడి అయితే ప్రిపేర్ చేయలేదండి. ఈ రుద్ర పచ్చడిని చాలా సంవత్సరాలు నేను చిన్నప్పుడు ఎప్పుడో మా అమ్మ చేస్తే తిన్నాను. ఇప్పుడు నాకు ఎందుకో గుర్తొచ్చి ఈ ట్రెడిషనల్ వంటలు మన ఛానల్ ద్వారాగా మనం తీసుకురావాలి, మనకు తెలిసినవి అని చెప్పి నేను ఈరోజు ఈ వీడియో షూట్ చేశానండి. ఈరోజు ఈ రుద్ర పచ్చడి ప్రిపేర్ చేశాను. 2 స్పూన్లు నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో పచ్చడి కలుపుకొని తింటుంటే అసలు మనకు చికెను, బిర్యానీలు, మటన్లు ఇవన్నీ కూడా పక్కన పెట్టి తుడిచిపెట్టుకునే అంత విధంగా ఉందండి. అంత టేస్టీగా ఉంది. నా వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.